శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మూక పంచశతి యొక్క వైభవాన్ని గురించి మూకశంకరుల యందు అమ్మవారే ప్రవేశించి తను కొన్ని శ్లోకములను చెప్పి ఆ ఖ్యాతి ఆవిడికి యశస్విని అని పేరు. ఎవరికైనా ఒకరికి ఒక కీర్తి వచ్చిందనుకోండి, ఆయన చాలా అందంగా ఉంటారండి. ఆ కీర్తి ఇచ్చినది ఎవరు? అమ్మవారు యశస్విని. ఒక ఆయన గొప్ప పాండితీ ప్రకర్ష ఉన్నవాడు. ఆ పాండితీ ప్రకర్ష ఎవరి వలన కలిగినది? అమ్మవారి యొక్క విభూతి యశస్విని. వేరొక ఆయన చాలా బాగా పాట పాడతాడు. ఆ విభూతి దేని వలన కలిగినది? అమ్మవారి వలన ఆ కీర్తి వచ్చింది. అందుకని యశస్విని. యశస్విని అన్న మాటకి ప్రపంచంలో ఎక్కడ ఏ విధమైనటువంటి విభూతి చేత ఏ వ్యక్తి గౌరవింపబడినా ఆ గౌరవానికి వెనకనున్నటువంటి కారణము అమ్మవారు తప్ప వేరొకటి కాదని నీవు గుర్తిరిగి వినయము చేత ప్రవర్తించవలెను అన్న తాత్పర్యాన్ని మీకు ఆవిష్కరించడానికి వచ్చినటువంటి నామము యశస్విని. కాబట్టి ఇప్పుడు మూకశంకరులలో ప్రవేశించి మూకశంకరుల చేత 500 శ్లోకములు చెప్పించి మూకశంకరులు మూక పంచశతి చేశారనేటటువంటి ఖ్యాతిని ఆయనకి ఇప్పించినది ఎవరు? యశస్విని. మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి యశస్విని అన్న పేరు వినుంటారు. అది లక్ష్మీ అష్టోత్తరంలో ఉంటుంది, లలితా సహస్రంలో ఉంటుంది. అభేదం అండి, రెండింటికి పెద్ద తేడా ఏముంటుంది? నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లక్ష్మీ అష్టోత్తరంలో చెప్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క లక్ష్మీనామాలు లలితా సహస్రంలోకి తీసుకొస్తాం. ఉన్నది ఒక్కటే పదార్థం అనేక రూపాలుగా కనపడుతూ ఉంటుంది. అదే కదా రోజు సుప్రభాతంలో ఏకస్త్వమే బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అని పిలుస్తున్నాం. ఉన్నదొక్క పదార్థమే అనేక రూపములుగా భాషిస్తోంది అని. ఇప్పుడు చూడండి, మూక పంచశతి యందు మూకశంకరులు ఒక శ్లోకాన్ని చెప్పారు. ఈ శ్లోకం ఇవాళ నేను ఒక ప్రత్యేకమైనటువంటి కారణం చేత దీన్ని చెప్పవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ శ్లోకంలో మూకశంకరులు అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషః విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. శ్లోకం చాలా చిన్న శ్లోకం, కానీ ఈ శ్లోకం అమ్మవారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనము నిమిత్తమని ఆవిష్కరించింది. నేను అమ్మవారు ఆవిష్కరించింది అని ఎందుకంటున్నానంటే అమ్మవారే మూకశంకరుల చేత చెప్పించింది కాబట్టి, వారిద్దరికి అభేదమైపోయింది కాబట్టి. శివ శివ పశ్యంతి సమం, శివ శివ అన్నారు. అలా ఎందుకన్నారు? సరే, దాన్ని అనుసంధానం చేద్దాం. పశ్యంతి, నేను చూచుచున్నాను. ఏమిటి చూస్తున్నారు? సమం అంటే సమభావన నాకు కొందరి యందు కనపడినది. కొందరు సమభావన చేసి తరించిన వారు నాకు జ్ఞాపకానికి వస్తున్నారు. ఎవరు అలా చేసిన వారు? ఆయన ఏం చెప్పలేదు. ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారు ఆయన పేర్లు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా అందుకే శ్లోకం చిన్నదైపోయింది. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితాః పురుషః. ఇక్కడ పురుషః అంటే కేవలము మగవాళ్ళు అని అర్థం కాదు. కామాక్షీదేవి యొక్క అనుగ్రహమును పొందిన వారెవరో, ఆవిడ కటాక్షమును పొందిన వారెవరో, కటాక్షం అంటే క్రీగంటి చూపు, అమ్మవారి క్రీగంటి చూపు ఎవరి మీద పడినదో, అమ్మవారి కడగంటి చూపు ఎవరి మీద పడినదో వారు ఒక స్థితిని పొందినారు. అమ్మవారి కడగంటి చూపు పడితే ఐశ్వర్యం రావడమును విద్య రావడము పెద్ద విశేషం కాదు. వాటి గురించి చెప్పడం చాలా తక్కువ విషయాల గురించి చెప్పడం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మూకశంకరులు ఏది చాలా గొప్పని చెప్తున్నారు? అమ్మవారి కటాక్షం పడినటువంటి వారు కొందరున్నారు, వారు ఒక వైభవమును పొందినారు. ఏమిటది? పాండిత్యమా? ఆయన చెప్పలేదు దాన్ని. లేకపోతే లక్ష్మీ కటాక్షమా? అసలు చెప్పలేదు ఆయన దాని గురించి. లేకపోతే దేహదారుఢ్యమా? అసలు మాట్లాడలేదు. చిరంజీవిత్వమా? చాలా కాలం ఆయుర్దాయంతో ఉండడమా? చెప్పలేదు. ఆరోగ్యంతో ఉండడమా? చెప్పలేదు. వంశాభివృద్ధియా? చెప్పలేదు. అంటే ఇవన్నీ చెప్పకపోవడానికి కారణం ఏమిటి?
ఏది చెప్పిన తరువాత ఇవన్నీ దాని ముందు చిన్నవైపోతాయో అందుకని అది చెప్పి ఇవి చెప్పడం మానేస్తున్నాను. నేను చెప్పబోయే విషయం చాలా పెద్ద విషయం. నేను చాలా పెద్ద విషయాన్ని చెప్తున్నప్పుడు ఇవన్నీ వస్తాయా అని మీరు నన్ను అడగక్కర్లేదు ఇంకా. అందుకే శ్లోకం అంత చిన్నదైపోయింది. చిన్నదైన శ్లోకము పెద్ద విషయాన్ని ఆవిష్కరిస్తోంది. అనగా చాలా తక్కువ మాటలతో చాలా పెద్ద విషయాన్ని చెప్పడం, అది చాలా గొప్ప ప్రక్రియ సాహిత్యంలో. చెప్పే విషయం చాలా ఉంటుంది, కొన్ని వందల పేజీలు ఉంటుంది, కానీ చెప్పిన విధానం 2 మాటలలో ఉంటుంది. తత్వమసి అంటుంది ఉపనిషత్తు. తత్వమసి ఈ మహావాక్యానికి మీరు వివరణ చూశారనుకోండి, కొన్ని వేల పేజీలు వెళ్ళిపోతుంది. కొన్ని వేల పేజీల వివరణని కేవలము తత్వమసి అంటుంది. అలా ఇవాళ ఇది ఒక మహావాక్యము లేదా ఒక గొప్ప విషయాన్ని మీకు ఆవిష్కరిస్తున్నటువంటి శ్లోకము. ఏమిటా విషయం? అమ్మవారి కటాక్షం పడింది కొంతమంది మీద. ఎవరు వారు? నేను చెప్పను. ఆయనేం చెప్పలేదు పేర్లు. నేను చెప్పనంటే మూకశంకరులు చెప్పలేదు. వారు ఏం పొందారు మరి అమ్మవారి కటాక్షం పడితే? శ్రీకామాక్షి కటాక్షితాః పురుషః. ఇది మొదటి పాదం. అమ్మవారి కటాక్షము పడినటువంటి వారు కొందరున్నారు. వారి యందు నేను ఒక విషయాన్ని చూశాను, అమ్మవారి కటాక్షము పడిన వారి యందు. ఇప్పుడు మనందరికీ ఒక కుతూహలం కలుగుతుంది. ఏం కుతూహలం కలుగుతుంది? ఏమంటే కంచిలో ఉండేటటువంటి కామాక్షి అంటే సాక్షాత్ పరాశక్తి జగదంబ. అమ్మవారి కటాక్షము ప్రసరించిన వారి యందు ఏమి కలుగుతుంది అంటే సాధారణంగా మనకి జ్ఞాపకం వచ్చేవి ఇందాక నేను చెప్పిన లిస్ట్ అంతా జ్ఞాపకం వస్తుంది. అవి కాదయా, అవి చాలా అల్పమైన విషయాలు, అవి పెద్ద చెప్పుకోవలసినటువంటి విషయాలు ఏమీ కాదు. ఒక మహానుభావుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తాడు. ఆయన తన భార్యకి గోరు పుచ్చిపోతే లేకపోతే ఒక వేలు మీద ఓ చిన్న పుండు వేస్తే ఆపరేషన్ చేశాడు. వెంటనే ఏమంటే ఆయన ఎంత బాగా ఆపరేషన్ చేశాడో గోరు చుట్టూ వేస్తే అని చెప్పవలసిన అవసరం ఉంటుందా? ఆయన గుండెనే మార్చివేయగలిగినటువంటి శస్త్రచికిత్సా నిపుణుడు. ఒక దిక్కుమాలిన గోరు చుట్టూను ఆపరేట్ చేయడం ఆయనకి పెద్ద విశేషం ఏమిటి? అలా ఒక మహత్తరమైన విషయం అమ్మవారి కటాక్షము చేత మీ యందు ప్రసరిస్తుంది. దాని ముందు మిగిలినవన్నీ తీసికట్టు. అనగా వీటి గురించి నువ్వు అసలు అడగక్కర్లేదు, అవి హేళగా ఇయ్యగలదు. అరే బాగుందండి, ఏమిటి పొందారా పురుషులు మాకు చెప్పండి అయితే అంటే మూకశంకరులు అన్నారు, పశ్యంతి సమం, నేను చూచితిని. ఏమిటి చూశారు? అమ్మవారి కటాక్షము పడిన వారందరూ సమబుద్ధిని కలిగి ఉండడం నేను చూశాను. ఇప్పుడు మీరు విచారణ చేయవలసి ఉంటుంది. నేను మీకు నిన్నటి రోజున ఒక విషయం చెప్పాను. మూక పంచశతిలో ఉండేటటువంటి శ్లోకములు కేవలం దాని తాత్పర్యం 2 లైన్లు మీరు చదువుకున్నారనుకోండి, దాని వలన ప్రయోజనం ఉండదని నేను అనను, కానీ అది పూర్ణ ప్రయోజనమని నేను అనను. మూకశంకరులు ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి మీకు ఈ శ్లోకము చెప్పారన్న విషయం మీరు ధ్యానము చేస్తే, మీరు ఆ దారిలో నడిస్తే మీరు దాని ప్రయోజనాన్ని ఉత్తరక్షణమునందు పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండాలి? సమభావనని అమ్మవారి కటాక్షము చేత పొందినటువంటి మహాపురుషులు మీకు స్ఫురణలోకి రావాలి. సమభావన పొందిన వారు అంటే దేని యందు సమభావనము? సమభావనము అంటే చాలా ఉంటాయి లోకంలో. ఇప్పుడు నేను ఈ మైకుకి దీనికి నేను కూర్చున్న ఆసనానికి అభేదము, ఈ 2 సమానము అన్నాను అనుకోండి, అదో పెద్ద అయోమయ స్థితి. కాబట్టి ఏ సమానత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు కూడా రాజ్యాంగంలోనూ లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడే సమానత్వం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ఇక్కడ మాత్రం వివరణ ఇచ్చారు ఆయన. ఏ సమానత్వాన్ని అమ్మవారి కటాక్షంగా పొందారో చెప్తున్నారు. విపినం భువనం, అమిత్ర మిత్రం, లోష్టంచ యువతి బింబోష్టం. 3 విషయాలు చెప్పారు. ఈ 3 వాళ్ళకి సమానంగా ఉంటాయి. ఏమిటి ఆ 3? ఒకటి విపినం భువనం, వారికి అరణ్యము అంతఃపురముగా కనపడును. 2 అమిత్ర మిత్రం. మనం లోకంలో ఏమంటాం? అదే పనిగా నేను ఎప్పుడూ ఒకరి పేరు ఎత్తకపోయినా ఒకరు నన్ను తిట్టడమే ప్రయోజనంగా పెట్టుకుని ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? కొన్నాళ్ళు చూసిన తర్వాత,
ఈయన ఎప్పుడు ఆయన గురించి మాట్లాడతా, ఆయన ఎప్పుడు ఈయన గురించి మాట్లాడతాడు ఏమిటంటే, ఖచ్చితంగా ఆయనకి ఈయన మీద ద్వేషం ఉండాలి అంటారు కదా. ఆయనకి ఏదో కోపం లేకపోతే ఎందుకంటే ఈయన తిట్టడం ఎందుకు, ఈయన ఎప్పుడు తిట్టలేరు కదా అంటారు. ఇప్పుడు అమిత్రమిత్రం, అవతలవాడు అమిత్ర భావన యందున్నాడు, కానీ ఈయన మాత్రం మిత్ర భావన యందే ఉన్నాడు. ఈయనకి శత్రుత్వం కనపట్టలేదు, ఈయనకి మిత్రభావనే కనపడుతోంది. ఆయన తిడుతున్నా కూడా ఆయనకి అంత యువతలాయన ఓర్పు పట్టి అవతలాయనని ఏమీ అనకపోయినా ఆయనకి మాత్రం శత్రుభావన కనపడుతోంది యువతలవాణి యందు. ఈ స్థితిని పొందగా నేను చూశాను. అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి యువతి యొక్క అధరమును చూసినప్పుడు ఆ అధరమునకు మట్టి బెడ్డకు మధ్య తేడా లేదన్న సమానత్వమును పాటించిన వారిని నేను చూశాను. ఈ మూడు సమానత్వములు అమ్మవారి యొక్క అనుగ్రహము చేత వారి యందు ప్రసరించినవి అని చెప్పి వదిలేశారు ఆ శ్లోకాన్ని. ఇప్పుడు ఏమై ఉండాలి దాని తాత్పర్యం అంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఎవరు మాట్లాడుతున్నారు మూకశంకరులలో ప్రవేశించి? కంచి కామాక్షి అమ్మవారు మాట్లాడుతున్నారు. కంచి యందు మీరు వెడితే చూడవలసినటువంటివి రెండు ఏకకాలమునందు ఉంటాయి. రెండేమిటి? అనేకం ఉంటాయి. కంచి యందు కంచి కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వరుడు, ఆ కంచిలో ఉండేటటువంటి విష్ణు స్వరూపం వరదరాజస్వామి వారి దేవాలయం, కంచిలో ఉండేటటువంటి పీఠం, ఇవన్నీ ఉంటాయి. అయితే కంచియందు దేవాలయంలో ఉన్న అమ్మవారి పేరు కామాక్షి. కంచిలో ఒక విచిత్రం ఉంది. 1000 గుళ్ళు ఉన్నాయి కంచిలో. కానీ ఏ గుడిలోంచి ఊరేగింపు జరిగినా కూడా ప్రదక్షిణంగా మాత్రం అమ్మవారి గుడికే ప్రదక్షిణంగా పెడతాయి. కంచి దేవాలయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు కంచి దేవాలయం లోపలికి వెళ్ళాక ప్రదక్షిణం చేయడం కుదరదు. కంచి దేవాలయం లోపలికి వెడితే ఏ ద్వారంలోంచి బయటికి వెళ్ళడం కుదరదు. ఎందులోంచి వెళ్ళారో అందులోంచే బయటికి రావాలి. వీటన్నింటి వెనక కొన్ని రహస్యాలు ఉంటాయి. ఇప్పుడు అది నా విషయం కాదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళను కానండి. కాబట్టి ఇప్పుడు ఆ కంచిలో కామాక్షి అమ్మవారు ఉంది. కంచిలో కామాక్షి అమ్మవారు ఉంటే ఆ కామాక్షి అమ్మవారే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి చేత ఒక పీఠదేవతగా పక్కనుంది. ఆవిడ పేరేమిటి? కామకోటి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. కంచి గుడిలో ఉంటే కామాక్షి, కంచి పీఠంలో ఉంటే కామకోటి. మీరు కంచి పీఠాన్ని ఏమని పిలుస్తారు? కంచి కామకోటి పీఠాధిపతులు శంకర భగవత్పాదాచార్య జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర పరమాచార్య స్వామిగాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు కంచి పీఠాధిపతుల గురించి చెప్పినప్పుడు కంచిలో పీఠాన్ని ఏమని పిలుస్తారు? కంచి కామకోటి పీఠం అని పిలుస్తారు. అమ్మవారి పేరేమిటి? కామకోటి. అంతే. ఏమిటి కామకోటి? ఏమిటి కామకోటి అంటే? కామహ అంటే మన్మధుడు కాబట్టి కోటి మంది మన్మధుల యొక్క అందముతో కూడినటువంటి అమ్మవారన దేని గురించి మాట్లాడుతున్నారు మీరు కామకోటి అంటే? ఇది మీకు అర్థమైతే మీరు గొప్ప ధన్యతని పొందేసే మార్గాన్ని మూకశంకరులు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. కామకోటి అన్న మాటకు ఒక అర్థం ఉంది. కంచి వెళ్ళిన వాళ్ళు కామాక్షి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా దర్శనం చేస్తారో కామకోటి పీఠాన్ని కూడా అంతే గౌరవంతో అంతే భక్తితో దర్శనం చేస్తారు. అందున 68వ పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నప్పుడు నడిచే దేవుడే. భారతదేశం మొత్తం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆయన దర్శనానికి వచ్చేవారు. నేను ఒక మాట చెప్తాను. సనాతన ధర్మమునందు బౌద్ధ మతం యొక్క వాదనని ఖండిస్తుంది. సనాతన ధర్మం శంకర భగవత్పాదాచార్యులు బౌద్ధ మత సిద్ధాంతాన్ని అంగీకరించలేదు, ఖండన చేశారు, శూన్యవాదాన్ని. అటువంటి బౌద్ధ మతానికి ప్రపంచవ్యాప్తంగా అధిపతి దలైలామా. ఆ దలైలామా చంద్రశేఖర పరమాచార్య స్వామి గురించి ఒక మాట అన్నారు. ఈ శతాబ్దం మొత్తం మీద నిజమైన సన్యాసి అంటూ ఎవరైనా ఉంటే అది చంద్రశేఖర పరమాచార్య ఒక్కరే. ఎవరు చెప్పారు ఈ మాట? బౌద్ధ మతాధిపతులైనటువంటి దలైలామా. చంద్రశేఖర పరమాచార్య పూజ చేస్తుంటే అమ్మవారిని చంద్రమౌళీశ్వర లింగాన్ని అక్కడ పెట్టి మారేడు దళాలు పాత్రలో అక్కడ పెట్టి 3 ఆకులు లేని మారేడు దళాలు 5 మీరు వాటిలో కలిపేసి అక్కడ పెడితే ఆయన తాదాత్మ్యంతో మారేడు దళాలు తీసివేస్తే 5 3 ఆకులు లేకుండా మీరు పెట్టిన మారేడు దళాలు ఉంచిన పాత్రలో అడుగు నుండిపోయేవి 1,00,000 బిల్వాల్లోను.
ఆయన పూజ చేయడంలోనే 3 ఆకులు లేకపోతే ఉండిపోయేవి కింద. అంత తాదాత్మ్యంతో చేసేవారు ఆయన. చంద్రశేఖరులు ఎక్కడైనా పూజ చేస్తే ఆ పూజ చూడ్డానికి వెళ్ళేవారు, అంతటి మహాపురుషుడైన. అలాంటి వాయిద్యాలు, అటువంటి మంగళతూర్యాలు మోగుతుండేవి. నేను ఒక్క మాట చెప్తాను పరమాచార్య స్వామి గురించి. ఒకానొకప్పుడు హైదరాబాద్ నవాబ్ గారి కుటుంబంలో ఒక పెద్ద విషాదం జరిగింది. అందుచేత వారి కుటుంబంలో విషాదం జరిగింది కాబట్టి హైదరాబాద్ సంస్థానంలో ఎక్కడా కూడా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, రాజ్యంలో ఎక్కడా మంగళవాయిద్యం మ్రోగించడానికి వీల్లేదు, సంతాప దినాలైపోయేంత వరకు అని ఫర్మానా జారీ చేశారు. అదే సమయంలో చంద్రశేఖర పరమాచార్య స్వామి హైదరాబాద్ వెళ్ళారు. శంకరమఠంలో పీఠ పూజలు జరుగుతున్నాయి. సాయంకాలం పీఠ పూజ జరుగుతున్నప్పుడు మంగళవాయిద్యాలు మోగిస్తారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్నటువంటి మహమ్మదీయ ప్రభువులు చంద్రశేఖరులు అడగకుండా ఒక ఫర్మానా జారీ చేశారు. ఒక్క చంద్రశేఖరుల యొక్క పీఠార్చన యందు మాత్రము మంగళవాయిద్యములు మ్రోగవచ్చు. అంటే మీరు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. కంచి కామకోటి పీఠానికి కామకోటి అన్న పేరు ఎందుకు కలిపారో తెలుసా అండి శంకరాచార్యుల వారు? కామహ అన్న మాటకు సుఖము అని అర్థం. సుఖము అంటే ఏది సుఖము? నాకొకటి సుఖంగా ఉంటుంది, మీకది దుఃఖంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మంచి శీతాకాలంలో నా కర్మకాలి, నేను నిడదవోల్లో ఉద్యోగం చేస్తూ షటిల్ చేసే రోజుల్లో రైల్లోకి ఎక్కి చలిగా లేస్తుందని గ్లాసెస్ దింపగానే చలికి తట్టుకోలేక ధూమపానం అలవాటు ఉన్నటువంటి వ్యక్తి సిగరెట్ ముట్టించేవాడు. నాకు అలోమని ఏడుపు వచ్చేది. ఆ పొగ బయటికి వెళ్ళదు, కిటికీ తీస్తే చలిగాలి. ఈయనేమో చలిగాలికి ఈయనకి సుఖమేమిటి? ధూమపానం. నాకు దుఃఖ కారణం ఏమిటి? ఆ ధూమపానం. ఇప్పుడు ఒకరికి సుఖం, ఒకరికి దుఃఖం. కాబట్టి సుఖము అన్న మాటకి అన్ని వేళలా ఒకటి సుఖమని మీరు చెప్పగలరా? ఒకరి సుఖము, ఒకరికి దుఃఖము. మరైతే సుఖం అన్న మాటకు అర్థమేమి అసలు శాస్త్రంలో అంటే, మీ ఇంద్రియములు మీకు సుఖమని చెప్పినవి సుఖములు, అంతే. దట్స్ ఆల్. ఎంత గొప్పగా ఉంటుందో చూడండి మన శాస్త్రం మాట్లాడేది. మీ తన్మాత్రలు మీరు అనుభవించినప్పుడు అవి సుఖము అని మీ మనస్సు అందనుకోండి, అది సుఖము. ఉదాహరణకి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ అని 5 తన్మాత్రలు ఉంటాయి. ఈ 5 సుఖాలుగా మారిపోతుంటాయి. ఇప్పుడు ఈ ఉపన్యాసం వినపడుతోంది అనుకోండి, ఒక ఆయన అంటాడు, ఏమిటంటే దిక్కుమాలినాడు, ఏటా ప్రసంగం ఏంటి, ఎందుకంటే ఇవన్నీ అనవసరం తప్ప వీళ్ళందరినీ పాడు చేయడం, ఏదో చక్కగా పని చేసుకోవచ్చు కదా, ఎందుకండి ఇవన్నీ అంటాడు. మీ అందరికీ ఏమైంది? ఇది పనికొచ్చేదయింది. కాబట్టి ఇప్పుడు ఈ ధ్వని, ఈ శబ్దము మీకు సుఖ కారణము, ఈ శబ్దము వేరొకడికి దుఃఖ కారణము. ఒక శబ్దము ఒకడికి సంతోష కారణము, ఒక శబ్దము ఒకడిని మార్చేస్తుంది అసలు జీవితాన్ని. అందుకే శబ్దాన్ని గురించి మాట్లాడితే మనం శబ్ద బ్రహ్మమయి, శబ్దము బ్రహ్మమే అంటాం. మీ జీవితంలో మీకు ఒక మాట వినపడితే ఆ మాట మీ జీవితాన్ని మార్చేసే రోజులు ఉంటాయండి ఆశ్చర్యకరంగా. నేను ఫలానా వారి దగ్గర ఒక మాట విన్నానండి, అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది అంటాడు ఒక్కొక్కడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, ఎలాగో ఆ మాట అన్నాను కాబట్టి. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క జీవితం అంతా మారిపోవడానికి కారణం ఒకే ఒక కేక. తెలుసా అండి? మీరు రాజా రామ్మోహన్ రాయ్ ఆటోబయోగ్రఫీ చదివితే ఆశ్చర్యపోతారు. రాజా రామ్మోహన్ రాయ్కి అన్నయ్య గారు ఉండేవారు, మంచి ఆరోగ్యవంతుడు. వదిన గారు ఉండేది. ఒక కొడుకుని ఎలా చూస్తుందో తల్లి అంత ప్రేమగా చూసేది ఆవిడ మరిదిని. హఠాత్తుగా ఏ అనారోగ్యం లేకుండా ఆయన గుండెపోటు వచ్చి అన్నగారు చచ్చిపోయాడు రోజున. వదిన గారు మంచి యవ్వనంలో ఉంది, ఇంకా పాపం వాళ్ళకి పిల్లలు కూడా లేరు. ఆ రోజుల్లో సతీ సహగమనం అమల్లో ఉంది. భర్త చచ్చిపోతే భర్త యొక్క చితి మీద భార్య కూడా దూకేయాలి అనేటటువంటి ఒక గట్టి నమ్మకంతో కూడినటువంటి ఆచారం ఆ రోజుల్లో పాటించేవారు. దాని మీద ఈవిడ్ని కూడా భర్త శవంతో పాటు బాబోయ్ నన్ను తీసుకెళ్లొద్దని చెప్తున్నా కూడా వినకుండా కలిపి కట్టేసి తీసుకెళ్లిపోయారు. ఏడుస్తూ రాజా రామ్మోహన్ రాయ్ వెనకాల వెళ్ళాడు. ఈవిడ్ని చితి మీద పెట్టేసి ఆవిడ భర్తతో పాటుగా అగ్ని సంస్కారం చేస్తే రాజా రామ్మోహన్ రాయ్ని ఉద్దేశించి ఆవిడ చితిమించి లేస్తున్నప్పుడు, ఆవిడ్ని తోసేసినప్పుడు మంటల్లో
కాలిపోతూ అరిచిన అరుపులు రాజా రామ్మోహన్ రాయ్ జీవితాంతం గుర్తుండిపోయాయి. సతీ సహగమన నిషేధమే తన జీవిత ప్రయోజనంగా తన జీవితాన్ని నడిపించుకుని ఆ చట్టం తేవడానికి అంత ఉద్యమం చేశాడు తన వదిన కేకకి. ఇప్పుడు చెప్పండి, శబ్దము బలవత్తరమైనది అవునా కాదా? మన శాస్త్రాలు అందుకే అంత జాగ్రత్తగా మాట్లాడతాయి. శబ్దము ప్రతివాడు చేస్తాడు. తేరగా దొరికేది ఏమిటంటే నోరొక్కటే. పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళందరి పక్కకి మీరు చేరారనుకోండి, మీ జీవితాలే పాడైపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నోరు విప్పితే పనికొచ్చే మాట మాట్లాడేటటువంటి వాడితో మీరు కలిశారనుకోండి, తెలియకుండానే మీ జీవితాలు మంచి మార్గంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి శబ్దము చాలా ముఖ్యము. కానీ ఆ శబ్దమే మీకు సుఖహేతు అయిపోయింది అనుకోండి, అస్తమానం పాటలు వినడం, దానికి అర్థం పర్థం ఉండదు. రోడ్డు మీద 2 వీలర్ డ్రైవ్ చేస్తూ కూడా బనీన్లో ఓ టేప్ రికార్డర్ ఏదో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, వాడు చేస్తాడు, రెండో వాడిని చంపుతాడు. ఇప్పుడు ఏమైంది? ఆ సుఖము వినాశహేతువై కూర్చుంది. ఇలా శబ్దము చేత కొన్ని వేల సుఖములు. ఆ పాట నాకు సుఖము, ఈ మాట నాకు సుఖము, ఫలానా డైలాగు నాకెంతో సంతోషము. ఇలా మీరు శబ్దము చేత సుఖములు పొందుతున్నారు. మీకు ఏ శబ్దములు సుఖములుగా అనిపిస్తున్నాయో అవి కొన్ని కోట్లున్నాయి, మీకు తెలియక్కర్లేదు. స్పర్శ, మీకు కొన్ని స్పర్శలు సుఖహేతువులు, కొన్ని స్పర్శలు బాధాకరములు. ఎండగా ఉందనుకోండి, చచ్చిపోతున్నానండి అంటాడు. ఏసీలోకి పంపించారనుకోండి, భయ హాయిగా ఉందండి అంటాడు, చల్లటి గాలి తగిలింది. అలా స్పర్శ చేత సుఖములు. శబ్ద స్పర్శ రస, అయ్య బాబోయ్ ఎన్ని రుచులో ప్రపంచంలో, లేకపోతే ఇన్ని ఆధారవులు ఎక్కడి నుంచి వచ్చాయండి అసలు సృష్టిలో. కాబట్టి రుచులు ఇవి సుఖహేతువులు. శబ్ద స్పర్శ రస రూప, వాడి కంటికి నచ్చేవి ఎన్నుంటాయో, నచ్చనివి ఎన్నుంటాయో. రూప గంధ, వాడికి నచ్చే వాసనలు ఎన్నో, నచ్చని వాసనలు ఎన్నో. ఈ సుఖాలన్నీ కలిపి ఎన్ని అయ్యాయి? కొన్ని కోట్లయ్యాయి. ఈ కోట్ల సుఖములన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? అమ్మవారి చేతిలో ఉన్న 5 పూలలోంచే వచ్చేస్తున్నాయి. పంచతన్మాత్రసాయక, ఈ 5తోటే ఈ కోట్ల సుఖముల పేరు చెప్పి ఆవిడ కటి బారేసింది ప్రపంచంలో మన్ని. ఈ 5 సుఖములు కామకోటి. ఈ 5 సుఖములు కాదని అమ్మవారి అనుగ్రహం పొంది పుణ్యాన్ని ఆచరిస్తానన్న వాడికి కొన్ని సుఖాలున్నాయి. అవేమిటా సుఖాలు? పారలౌకిక సుఖములు. నేను కొంత పుణ్యం చేస్తానంటూ పుణ్యం చేశాడు అనుకోండి, వాడికి ఏమవుతుంది? కొంత పుణ్యం వస్తుంది. కొంత పుణ్యం వస్తే ఏమవుతుంది? కొన్నాళ్ళు స్వర్గలోకంలో ఉంటాడు. ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది. వాళ్ళు రోజు లెక్క కట్టేస్తారు. స్వర్గలోకం వచ్చి నువ్వేదో డాన్స్ చూసావు, ఇక్కడ ఇన్నాళ్ళు కూర్చున్నావు, లెక్క కట్టి నీ పుణ్యం అయిపోయింది అంటారు. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, నీ పుణ్యం అయిపోయిందని కిందకు దోషేస్తారు. కాబట్టి ఇప్పుడు పారలౌకిక సుఖము అవి కొన్ని కోట్లు, అది కూడా ఒక కామకోటి. ఈ సుఖాలు కావు, ఆ సుఖాలు కావు. ఈ సుఖాలన్నీ ఎవడకు కావాలా? అసలు నిజమైన సుఖము ఈశ్వరుణ్ణి చేరడమే అన్నవాడు ఎవరో కొన్ని కోట్ల మందిలో ఒక్కడున్నాడు. వాడి గత జన్మల చేత ఈ జన్మలో ఆ మాట అనగలుగుతున్నాడు. అందుకే కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించేవాడు బ్రహ్మచర్యం నుంచే సన్యాసంలోకి వెళ్ళాలి. వివాహం చేసుకుని సన్యాసంలోకి వెళ్ళడానికి వీలు లేదు. కంచికామకోటి పీఠానికి అది నియమం. అందుకే అంటే జన్మ జన్మాంతర సుకృతం ఉన్న వాళ్లే కంచికామకోటి పీఠాధిపతులు అవుతారు.